హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే ఒకటైతే షేర్ చేస్తాను చూడండి. హ్యాండ్స్ అయితే ఇక్కడ కట్ చేశాను కదా, వీటికి జాయింట్ అయితే చేయాలండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి. ఇక్కడైతే కట్ వర్క్ మోడల్ లాగా వచ్చిందండి శారీ అనేది. చాలా బాగుందన్నమాట. పిస్తా గ్రీన్ కలర్ చాలా బాగుంది. బ్లౌజ్కి వచ్చేసి జస్ట్ బార్డర్ వచ్చిందనమాట, ఇంకంతా కూడా ప్లెయినే వచ్చేసింది. ఆ బార్డర్ని ఏం చేయాలంటే రన్నింగ్ ఇచ్చేసారనమాట మొత్తం కూడా. అంటే నాకు తెలిసి అంతా కూడా ఒక హ్యాండ్కి సరిపోయేలాగా ఇచ్చారు, కొద్దిగా ఎక్కువ ఇచ్చారు అంతే అండి. దాన్ని నేను మిడిల్ కట్ చేసి ఏ విధంగా జాయింట్ చేశానన్నది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన ఛానల్లో చాలా వీడియోసే ఉన్నాయండి, అన్నీ కూడా మీరు చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా కావాలన్న వీడియోస్ కూడా నేను చేస్తానండి. మీకు ఏ వీడియోస్ కావాలని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. ఇక్కడ చూసారా కట్ వర్క్ డిజైన్ ఏ విధంగా కట్ చేయాలి, హ్యాండ్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో చూడండి. చాలా బాగుంటుందన్నమాట. ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టాలి అని చెప్పేసి ఈ వీడియోలో చూపించాను. మన ఛానల్లో వీడియో అయితే ఉందండి, ఒక్కసారి చూడండి. మన ఛానల్కి వెళ్ళేసి ఇలా చాలానే ఉన్నాయి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, రివర్స్లో అయితే స్టిచ్ చేశానండి. అది మళ్ళీ ఇప్పేసి కుడుతున్నాను అనమాట. ఇక్కడ ఏంటి ఇంత తొందరపడుతున్నాను అనుకుంటున్నారా? మార్నింగ్ అయితే నిన్న మార్నింగ్ అండి, సలీమా అంటే ఆ ముస్లిం అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి స్టిచ్ చేసింది అనమాట. జిగ్జాగ్ మిషన్లో కుట్టుకుందనమాట. దారం అయితే ఇరికిచ్చేసింది. మా ఆయన ఎప్పుడు వస్తారా అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. మీషోలో తీసుకున్న డ్రెస్సెస్ అండి. అలాగే ఒకరైతే ఇప్పుడు నేను బ్లౌజెస్ ఏవైతే స్టిచ్ చేస్తున్నానో వాళ్ళే అనమాట. ఒక బ్లౌజ్ అయితే ఇచ్చారు, ఒకటి కుడితే మళ్ళీ ఇస్తాను అన్నారు. అది బాగా సెట్ అయిందని చెప్పేసి ఈ బ్లౌజెస్ ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను కదా, అన్ని బ్లౌజెస్ వాళ్ళే ఇచ్చారనమాట. దాదాపు 11 దాకా ఇచ్చారు. అన్నీ కూడా కుడుతున్నాను అనమాట. కొన్నిటికి రౌండ్ నెక్ పెట్టాను, కొన్నిటికి బోట్ నెక్ పెట్టాను, వెనకాల పాట్ నెక్ అనమాట. ఇంకా కొన్ని చాలానే ఉన్నాయి బ్లౌజెస్ అయితే. డిజైన్ బట్టి పెడుతున్నాను. ఇక్కడ హ్యాండ్స్కి మెయిన్ పార్ట్ అనేది జాయింట్ చేసేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టేసుకొని ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు కుట్టేశానండి మర్చిపోయి. చేయగలము అనే పట్టుదల ఉంటే ఖచ్చితంగా చేస్తారు. అంటే బ్లౌజెస్ చాలా మటుకు కూడా కష్టం అనుకుంటూ ఉంటారండి, నిజంగా చాలా మటుకు కూడా. అస్సలు అనుకోకండి. ఒకటికి 2 సార్లు కనుక మనము ఒక పాత బ్లౌజ్ ఉందనుకోండి, ఆ బ్లౌజుని స్టిచ్చెస్ అన్నీ కూడా తీసేయండి, కుట్లన్నీ కూడా తీసేసి ఒకటికి 2 సార్లు జాయింట్ చేయండి దాన్ని. అంటే మీరు అక్కడ కుట్టడం నేర్చుకుంటారనమాట. ఎటువంటి విధంగా కుట్టాలి ఇది అని చెప్పేసి నేర్చుకుంటారు. బ్లౌజ్ ఇప్పి కుట్టినట్లయితే. ఇంకా కటింగ్ అంటారా, మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి అయితే చూడండి. ఆ కటింగ్ చూసారంటే ఈజీగా, అంతకన్నా ఈజీ ఇంకెవ్వరు చెప్పలేరు కూడా అండి. చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట. జాయింట్ చేశాను కదా, దీన్ని ఇప్పుడు లోపలికి మడ్ చేసి కుడుతున్నాను అనమాట. ఎందుకు అంటే బార్డర్ కూడా చూపిస్తాను చూడండి, బార్డర్ అనేది ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి. కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చిందనమాట. అక్కడ ఏదో ఉంది అనుకున్నానా, చూసుకున్నాను ఏం లేదు. ఇంకా అసలు నేను ఈ షాప్ పెట్టడానికి కారణం ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో షేర్ చేశాను. ఇక్కడ శారీస్ అన్నీ ఉన్నాయి కదా, తినవే అండి. ఇప్పుడు బ్లౌజ్ కుడుతున్నాను కదా, తనవే అనమాట. కస్టమర్వి మొత్తం కూడా నేను మోడల్స్ ఏంటి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. అంటే యూజ్ అవుతుంది కదా, ఎవరైనా శారీస్ కొనాలన్నా కూడా మోడల్స్ అవన్నీ తెలుస్తాయి అని చెప్పేసి వీడియో అయితే చేశాను అనమాట. ఇంకా ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత అయితే బార్డర్ వచ్చిందండి. అది ఈ శారీకి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఒకటి ఉందండి, ఆ శారీకి 2 శారీస్ ఇలా కట్ వర్క్ డిజైన్ వచ్చినాయి అనమాట. ఈ రెండింటికి కూడా ఫాల్స్ వేయాల్సిన అవసరం లేదు, కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చిందండి. వాళ్ళకి ఇంకా నేను చెప్పలేదు, చెప్పాలి. ఇదిగోండి బ్లౌజ్ కటింగ్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈజీగా కట్ చేసేయచ్చు అనమాట. బాగా అర్థమవుతుందండి మీకు, నిజంగా చెప్తున్నాను కదా. తొందరగా కావాలంటారు. బ్లౌజెస్ వచ్చేసి 6 కుట్టానండి, ఇంతవరకు వాళ్ళు రాలేదు. లాస్ట్ మంత్ 20th ఇచ్చారనమాట. అంటే 20th తీసుకొని వెళ్తా అన్నారు బ్లౌజెస్, ఇంతవరకు రాలేదండి. 700 మనీ అక్కడే ఆగిపోయిందనమాట. ఏం చేయాలో దిక్కు తెలియలేదు నాకైతే. ఎప్పుడు వస్తారో తెలీదు. నాది మొబైల్ నెంబర్ ఉంది పక్కన, అక్కని అడిగినా కూడా షాప్ అక్క, ఆ అక్క అయినా చెప్తుందనమాట. లేదు అంటే ఆ అక్కే ఫోన్ చేస్తుంది ఒకవేళ నేను లేకపోయినా కూడా.
వీళ్ళేంటో అస్సలు రావట్లేదండి. అంటే రావాలనుకుంటున్నారో, వద్దనుకుంటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎలా అంటే పాలిస్టర్ క్లాత్ అండి అవి. జస్ట్ మీటర్ 25 రూపీస్. పాలిస్టర్ 6 అంటే ఎంత పడుతుందండి? 4 మీటర్స్ వచ్చేసి 100 రూపీస్. 150 రూపీస్ పాలిస్టర్ క్లాత్స్. 150 రూపీస్ 2 పెట్టికోట్స్ అయితే తీసుకున్నారు. అంటే లంగాలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చారు. పోనీలేండి, లంగాలు 120, 120 వేసుకోండి. ఇక్కడ 240, అక్కడ 150 కదా, 390 రూపీస్ అయితే అయ్యిందండి. 390 రూపీస్ అయ్యింది కదా. ఈ 390 రూపీస్కి 700 పెట్టాలా ఏంటా అనుకున్నాడేమో. అతనైతే ఇంతవరకు రాలేదు. వాళ్ళ వైపు అయితే రాలేదండి. అన్నీ తీసుకొని వచ్చి ఇచ్చారు. 390 ఎక్కడ, 700 ఎక్కడ, డబల్ అమౌంట్. పోతే పోయినాయి అనుకున్నారేమో అండి. నాకైతే అస్సలు అర్థం కావట్లేదు నిజంగానే. అలానే అనుకుంటారు, అనుకొని ఉంటారు అనుకుంటున్నాను నేను. పని మీదకి తీసుకున్నారంట. వాళ్ళు కూలి పని చేసుకుంటారండి. పని మీదకి తీసుకున్నాం అక్క అంటే, అన్న ఇవి కాటన్ కదా వేసుకుంటారు, పాలిస్టర్ బ్లౌజెస్ వేసుకోరు అని చెప్పేసి అన్నాను అనమాట. పని మీదకి అక్క అన్నారు. సరేలే అని చెప్పి స్టిచ్ చేసి ఇచ్చానండి. ఇంతవరకు కూడా రాలేదు. ఇలాంటివి వచ్చినప్పుడు అసలు స్టిచ్చింగ్ మీదే విరక్తి పుట్టేలాగా చేస్తారనమాట కొందరు కస్టమర్స్. ఇక్కడైతే బార్డర్ అయితే చూశారు కదా, కొద్దిగా క్లాత్ అయితే ఉంచాను. దీన్ని ఇప్పుడు నేను సింగిల్ పాదం పెట్టేసి స్టిచ్ చేయాలన్నమాట, ఫోల్డింగ్ చేసి. ఏ విధంగా స్టిచ్ చేస్తాను ఏంటి అని చెప్పేసి చూపిస్తాను చూడండి. పాదం అయితే సింగిల్ పాదం అయితే సెట్ చేసేసుకుంటున్నాను. వీటికి స్టోన్స్ అవన్నీ కూడా ఉన్నాయండి, అవి చూసుకొని స్టిచ్ చేయాలన్నమాట. అసలు ఎలా కుడతారో నాకు, అంటే ఎలా ఇలా వస్తారో నాకు అర్థం కాదు కస్టమర్స్ అనేది. ఇంత కష్టపడి కుట్టింటామండి నిజంగా చెప్పాలంటే. తీసుకోకుండా పోయారనుకోండి, అంటే తీసుకోకుండా ఉన్నారనుకోండి, అంత కష్టపడి స్టిచ్ చేసినందుకు నాకు ఎంత బాధగా ఉంటుందో అసలు. కుడితే ఆ మనీ వస్తాయనే కదా మనం కుడతాము. అది వాళ్ళు తీసుకొని పోకుండా ఉంటే ఆ మనీ అక్కడే ఆగిపోతుంది. నేనైతే ఎంతసేపు కుట్టాలి, ఇవి తొందరగా అయిపోతాయి కదా, మనీ వస్తుంది అని చెప్పేసి ఆలోచించానమాట. అలా ఉంటుంది. టైలరింగ్ వస్తే చాలు, ఇన్ని రకాలుగా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చండి. టైలరింగ్ చెప్పాలంటే చెప్పాను కదా, చాలా కష్టం అనుకుంటారు. ఈజీ అంటే ఒక్క టైలరింగ్ నేర్చుకున్నారనుకోండి మీరు, దీనివల్ల ఎన్నో లాభాలు ఉంటాయండి. అందులో చెప్తాను చూడండి. ఆల్రెడీ నేను వీడియో చేశాను. మీరు ఆ వీడియోస్ అన్నీ చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. టైలరింగ్ నేర్చుకున్నారనుకోండి, రేపు మనకు ఇప్పుడు సమ్మర్ సీజన్ అనమాట. ఈ సమ్మర్ సీజన్లో హాలిడేస్ ఉంటాయి కదా, చిన్నపిల్లలు కానీ, అంటే 9th 10th అయిపోయే వాళ్ళు కానీ, ఇలా ఖాళీగా ఉన్న వాళ్ళు ఆడపిల్లలు వచ్చేసి మిషన్ నేర్చుకోవడానికి అయితే వస్తూ ఉంటారు. మా దగ్గర అయితే మిషన్ నేర్చుకోవడానికి మంత్కి వచ్చేసి 1000 రూపీస్ అండి. ఇలా 2-3 వచ్చినా చాలు కదా. ఆ 2-3కి మనము బాగా ఎక్స్ప్లెయిన్ చేసి నేర్పించామనుకోండి మిషన్ అనేది, వాళ్ళు ఇంకా చెప్తారనమాట. పక్కన వాళ్ళకి చెప్తారు, అక్క బాగా చెప్తుంది అని చెప్పేసి. వాళ్ళ ద్వారా కూడా ఇంకొక 2-3 వస్తూ ఉంటారు. అలా కూడా మనకి నెలకి ఒక 4-5 వేలన్నా ఈజీగా సంపాదించుకోవచ్చు అనమాట. చాలా బాగా సంపాదించుకోవచ్చు. టైలరింగ్ వచ్చనుకోండి, కంప్యూటర్ వర్క్ వాళ్ళని అలాగే వచ్చేసి మగ్గం వర్క్ వాళ్ళని మాట్లాడుకొని పెట్టుకున్నారనుకోండి. ఇక్కడ చూశారు కదా, ఈ విధంగా అయితే స్టిచ్ చేశానమాట. ఈ విధంగా స్టిచ్ చేసేసి దీన్ని మిడిల్ కట్ చేసేసి నేను ఇక్కడ మళ్ళీ ఫోల్డింగ్ చేసి మధ్యలోది కుట్టానమాట. ఇన్ని తంటాలు పడ్డాను బ్లౌజ్ కోసము. లాస్ట్లో ఓవరాల్ లుక్ అయితే ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను చూడండి. వీటికి ఉన్న మధ్యలో స్టోన్స్ ఉంటాయి కదా, అవైతే తీసేసాను. ఇక్కడ తీసేసి మడిచి కుట్టాను అనమాట. చెప్పాను కదా, మగ్గం వర్క్ వాళ్ళని కంప్యూటర్ వర్క్ వాళ్ళని మాట్లాడుకున్నాం అనుకోండి, వేపిస్తాము ఇట్లా మేమని చెప్పేసి కమిషన్ ఈ విధంగా కూడా వస్తూ ఉంటుంది. మగ్గం వర్క్ వాళ్ళు కంప్యూటర్ వర్క్ వాళ్ళు కూడా మనీ ఇస్తారనమాట. అంటే మనకు ఇంత, ఇప్పుడు సపోజ్ కంప్యూటర్ వర్క్ వచ్చేసి ఒక 550 నేను చెప్పాను అనుకోండి, నేను వచ్చేసి వాళ్ళకి ఇవ్వడం 400 ఇస్తాను. 150 నాకు అమౌంట్ ఉంటుంది ఇందులో. ఇంకా మగ్గం వర్క్స్లో అయితే ఇంకా ఎక్కువే ఉంటుందండి. అందుకే టైలరింగ్ వస్తే చాలండి. ఇంట్లో ఒకవేళ షాపే లేదనుకోండి, ఇంట్లో అయినా కూడా అంతే. ఇంట్లో కూడా వచ్చే వాళ్ళకి, నీ కస్టమర్స్కి చెప్పండి, కంప్యూటర్ వర్క్స్ వేపిస్తాను, మగ్గం వర్క్ వేపిస్తాను అని చెప్పేసి చెప్పండి. ఇలా 150 పోనండి, 150 అవసరం లేదు, 100 రూపీస్ వచ్చినా చాలు కదా. వాళ్ళు కంప్యూటర్ వర్కే వేపిస్తారండి. స్టిచ్చింగ్ మనమే చేసుకోవాలి కదా. ఆ స్టిచ్చింగ్ డబ్బులు కూడా మన చేతిలోనే ఉంటాయన్నమాట.
ఇలా చాలా బెనిఫిట్సే ఉంటాయి టైలరింగ్ వస్తే కనుక. మీరు ఇవన్నీ కూడా ఆలోచించి ఒకవేళ ఇప్పటి వరకు కూడా మీరు నేర్చుకోలేదనుకుంటే నేర్చుకుంటే చాలా మంచిది. మనము ఇవన్నీ కాదండి, ఎందుకు మనం ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలంటే మన మనీ ఎంత అవుతుంది అది ఆలోచించండి. అంతేకాని ఇప్పుడు టైం లేదు నేర్చుకోలేను అనేసి అనుకోకండి. టైం కుదుర్చుకొనైనా నేర్చుకోండి. బ్లౌజెస్ ఇప్పుడు నేనే 250, 200 ఇలా తీసుకుంటున్నాను. సాదా బ్లౌజ్ వచ్చేసి 100 రూపీస్ ఇలా తీసుకుంటున్నాను. ఒకవేళ మనమే నేర్చుకున్నాం అనుకోండి, ఇప్పుడు నా ఖర్చు అంతా కూడా నేను టైలరింగ్ నేర్చుకోవడం వల్ల ఎంత ఖర్చు మిగిలిపోయిందండి. నా బ్లౌజెస్కి ఏంటి ఇవన్నీ కూడా అంటే బ్లౌజెస్ ఖర్చులు మొత్తం కూడా మిగిలిపోయినట్టే కదా ఇప్పుడు మనకి. స్టిచ్చింగ్కి 250 ఎన్ని బ్లౌజెస్ వేసుకుంటూ ఉంటామండి మనము. కొత్త శారీ కొన్నామంటే దానికి బ్లౌజు ఖచ్చితంగా పీకో ఫాల్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ అండి. మిషన్ అదే మన దగ్గర ఉండిందనుకోండి, మనం టైలరింగ్ నేర్చుకున్నాం అనుకోండి, బ్లౌజ్ మనమే కుట్టుకోగలుగుతాము, పీకో ఫాల్స్ కూడా మనమే చేసుకోగలుగుతాము. నార్మల్ మిషన్ తెచ్చి పెట్టుకున్నారంటే ఫస్ట్ దాంతోనే అంచులు కుట్టుకోవడం, చీర అంచులు కుట్టుకోవడం ఇవి నేర్చుకోండి. ఫాల్స్ కుట్టుకోవడం అవన్నీ నిదానంగా బాగా డెవలప్ అయిన తర్వాత ఒక పీకో మిషన్ తెచ్చుకున్నారంటే బయట కుట్టేటప్పుడు కూడా బాగా యూజ్ అవుతుందన్నమాట. దీన్ని ఇప్పుడు నేను కట్ చేసిన దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టాను కదా, కుట్టిన తర్వాత హ్యాండ్కి అయితే జాయింట్ చేస్తున్నాను. పక్కన మా వారైతే ఉన్నారండి, తనతో మాట్లాడుతూ ఇంక ఇలా పని అయితే చేస్తున్నాను అనమాట. ఆ మిషన్ ఒకటి చెప్పాను కదా, జిగ్జాగ్ మిషన్లో దారం ఇరుక్కుపోయింది అని చెప్పేసి అది మిషన్ తీసుకెళ్ళాలి. అందుకే మా ఆయన తొందరగా వచ్చారనమాట. సలీమా ఉంటుంది కదా, తను కుట్టుకుంది, తనకొచ్చు కుట్టడము. నేను చెప్పానమాట, మన దానికి మోటార్ కూడా ఉంది, ఆ మోటార్తో కుట్టుకుంటే మాత్రం దారం ఇరుక్కుపోయేది కాదు. తనకి మోటార్ అనేది కొత్త అని చెప్పేసి నార్మల్గా తాడు వేసి కుడుతూ ఉన్నిందా. పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది సలీమా అని చెప్పేసి అన్నానా, ఈ తొందరలో ఆ పిల్ల తొక్కడంలో గాన్ అనేది అంటే ఉంటుంది కదా వీలు, అది వెనక్కి తిరగడం వల్ల దారం ఇరుక్కుపోయింది మిషన్లో. నార్మల్ మిషన్ అయితే నేనే తీసేసి నేనే తుడిచి అన్నీ కూడా సెట్ చేసేస్తానండి. అది జిగ్జాగ్ మిషన్ కదా. అన్న వాళ్ళు ఏం చెప్పారంటే, ఏదైనా దారం ఇరుక్కుపోయినా అది ఇది మొత్తం కూడా నువ్వు అంతా ఎలా అంటే అలా చేసేస్తావు, అలా చెయ్యొద్దు అంటే నార్మల్ మిషన్ వాళ్ళ దగ్గరే కొనింది ఫస్ట్. ఈ జాక్ మిషన్ వాళ్ళ దగ్గరే కొన్నాను, జిగ్జాగ్ మిషన్ వాళ్ళ దగ్గరే కొన్నాను. నా గురించి వాళ్ళకి బాగా తెలుసు అనమాట. నువ్వు అన్నీ కలబెట్టేస్తావేమో, కలబెట్టద్దు, ఏదైనా ఇప్పుడు నీకు వచ్చు కదా అని చెప్పి నువ్వు అన్నీ తీసావనుకో మిషన్ మళ్ళీ రిపేర్ ఎక్కువ వస్తుంది. మామూలుగా నేను తీస్తే కొంచెం టైంతో ఒక 50 రూపీస్తో పోతుంది, నువ్వు తీసావనుకో 650 పైనే పడుతుంది, అది కొద్దిగా విరిగిపోతుంది అనమాట, ఎలా అంటే అలా తీస్తే అని చెప్పేసి అన్నారు. సరేలే అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళిపోయానా. తీసుకెళ్ళిన తర్వాత అన్న దారం తీసేశాడు. ఇంకా మనీ కూడా తీసుకోలేదండి. నా దగ్గర మనీ అయితే తీసుకోడన్నా, ఏదైనా ఎక్కువ ఇబ్బంది అంటే ఏదైనా ఎక్కువ ప్రాబ్లం మిషన్లో అంటే కనుక అప్పుడు మనీ ఇస్తాను. ఇది చిన్నదే కదా అందుకని చెప్పేసి మనీ కూడా తీసుకోలేదనమాట. ఇంక ఈ పని అయిపోతానే బయటికి వెళ్ళేసి ఇంకా పని చేపించేసుకొని ఒక టీ తాగేసి మళ్ళీ షాప్లోకి వచ్చేసానమాట. వచ్చేసి మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. 7 అయింది అప్పటికి. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కదా పిల్లలకి స్కూల్ ట్యూషన్కి అని చెప్పేసి ఆ హాఫ్ అన్ అవర్ కూడా ఖాళీగా ఉండడం ఎందుకు ఇంటికి వెళ్ళి అని చెప్పేసి బ్లౌజెస్ స్టిచ్ చేశానమాట. ఈరోజు మార్నింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 2:30 వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా. ఈ బ్లౌజు ఇంకొక ముందు కుట్టిన ఒక బ్లౌజు ఉందనమాట. ఈ రెండు కూడా ఇంటికి తీసుకొని వచ్చేసి ఉక్సులు అయితే వేస్తున్నాను, ఉక్సులు కాజాలు అయితే వేస్తున్నాను అనమాట. ఈ టైము 1:30 అలా పిల్లల్ని వదిలేస్తాను కదా, ఇంట్లో ఖాళీగా పడుకుందాం అనుకున్నాను. రేపు చెప్పాను కదా మెచ్యూర్ ఫంక్షన్ ఉంది అని చెప్పేసి, ఒకవేళ వెళ్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, ఇవన్నీ అలాగే ఉండిపోతాయి అన్న భయంతో ఉక్సులు కాజాలు కూడా తీసుకొని వచ్చేసి ఇంటి దగ్గరే కుడుతున్నాను అనమాట. షాప్ అయితే 3:30. ఇప్పుడు వాయిస్ ఓవర్ అయిపోతానే స్వీట్ కార్న్ అయితే తీసుకున్నానండి. నిన్న స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొని వస్తూ ఆ స్వీట్ కార్న్ ఉడకపెట్టేసి వాళ్ళకి నిమ్మరసము ఉప్పు మిరపొడి కలిపి ఇచ్చానంటే ఎత్తుకుపోయానంటే ఆడికి స్కూల్ నుంచి వస్తూనే తినేస్తారనమాట. షాప్లో తినేసి వాటర్ ఉంటాయి అక్కడే కాళ్ళు మొహం కడిగించేసి ట్యూషన్కి అయితే వదిలిపెడతాను. ఒకవేళ ఏదైనా బాత్రూమ్ అలా అన్నారనుకోండి ఇంటికి తీసుకొని వచ్చేస్తాను అనమాట. ఇంటికి తీసుకొని వచ్చేసి మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళిపోయి అలాగే ట్యూషన్కి అయితే వదిలిపెట్టేస్తాను. ఇలా ఉంటుందన్నమాట నా డైలీ రొటీన్ అనేది. వ్లాగ్స్ కూడా చేస్తున్నానండి. చెప్పాను కదా రిషిదీపు డైలీ వ్లాగ్స్ అని ఉంటుందన్నమాట ఛానల్ నేమ్ వచ్చేసి. ఆ ఛానల్ కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను.
నిన్న నేను చెప్పాను కదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మర్చిపోయానండి. ఇప్పుడైతే ఖచ్చితంగా లింక్ అయితే ఇస్తాను. అందులో వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఇది సపోర్ట్ చేసినట్టే సేమ్ ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేసి బాగా అంటే ఆ ఛానల్ ఎందుకు పెట్టాను అంటే ఆ ఛానల్లోనే చెప్పున్నానండి. ఈ ఛానల్ మనకి మానిటైజేషన్ అయిపోయి 1 ఇయర్ అయితే అయిపోతుంది. ఇంకా డాలర్స్ జనరేట్ అవుతూనే ఉన్నాయి. పూర్తి కాలేదు. ఒకవేళ ఆ ఛానల్ అన్నా క్లిక్ అవుతుంది అని చెప్పేసి అయితే ఆ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలున్నప్పుడల్లా డైలీ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానన్నమాట. చూసారు కదా, ఇంక ఇక్కడ జాయింట్స్ ఇవన్నీ కూడా చేసేస్తున్నాను. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. లుక్ అయితే చాలా బాగా వచ్చింది. దీనికైతే రౌండ్ నెక్కే పెట్టాను. రౌండ్ నెక్ పెట్టేసి పైపింగ్ అయితే వేసాను సిల్వర్ కలర్. ఇంకా అవే స్టోన్స్ వచ్చున్నాయి కదా, ఇంకా శారీలో ఏ కలర్ లేవన్నమాట. అన్నీ అయిపోయిన తర్వాత శారీస్ వాటి బ్లౌజెస్ మొత్తం కూడా పెట్టేసి చూపిస్తాను ఏ శారీకి ఏ బ్లౌజ్ ఎలా కుట్టాను అని చెప్పేసి. కొద్దిగా కష్టమే అనిపించింది ఇదైతే కట్ చేయడము, జాయింట్ అంటే మడిచి కుట్టడము, మళ్ళీ జాయింట్ చేయడము దీనికి ఇదంతా కూడా. అందుకని చెప్పేసి కొద్దిగా టైం అయితే పట్టిందండి. చూసారు కదా, లుక్ అయితే ఈ విధంగానే పెట్టాను అనమాట. కట్ వర్క్ లాగే పెట్టాను. రెండు హ్యాండ్స్ కూడా అయిపోయాయి అనమాట. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో